ఏమంటావ్? ఇలా హ్యాపీగా ఉంటాం ఇష్టం లేదా? ఈ పెళ్లి కావాలేంటి? బానే ఉన్నాగా. బానే ఉన్నాం. మనం గ్రీడీ. ఐ వాంట్ బి మచ్ మోర్ హ్యాపీయర్. నాకు ఇంకా కావాలి, ఇంతకన్నా కావాలి. అయితే మనం ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదు, నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటే. స్టాప్ జోకింగ్ సూర్య. అంటే మనం ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఇలానే ఉంటామా? అంతే కదా. సూర్య, సూర్య ఆగు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్, బట్ ఐఎమ్ అన్కంఫర్టబుల్. తప్పేంటి? ఓ కరెక్టే. అందరి ముందు తాళి కట్టేసి హలో వైశాలి ఇస్ మైన్ అంటే నీకు ఓకే. అయినా మన ఇద్దరం కలిసి ఉండడానికి సొసైటీ పర్మిషన్ ఎవరికి కావాలి? ఆగు, అసలు మ్యారేజ్ తో నీకు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లమే పెళ్ళనే కాన్సెప్ట్. ఒక్కడన్నా హ్యాపీగా ఉన్నాడా? ఒక్కడు ఉండడు. అందరూ ఉన్నట్టు నటిస్తారు అంతే. ఏం మాట్లాడుతున్నావు సూర్య? మనం పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండమా? పెళ్లి చేసుకొని హ్యాపీగా లేకపోతే ఎవరైనా ఎందుకు కలిసి ఉంటారు? కాంప్రమైజ్, సర్దుకోవడం అనే ఒక్క కాన్సెప్ట్ తీసేస్తే ప్రపంచంలో ఒక్క పెళ్లి నిలవదు వయసు. అయినా కలిసి ఉండి హ్యాపీగా ఉందో అంటే పెళ్లి చేసుకుని కాంప్రమైజ్ అవుతా ఉంటావు ఏంటి? అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఐఎమ్ ట్రయింగ్ సూర్య, కానీ నిన్ను అర్థం చేసుకోవడం నా వల్ల అవ్వట్లేదు. నీకు అసలు ఎలా చెప్తే అర్థం అవుతుంది? మా అమ్మ నాన్న కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు, మనకన్నా చాలా ఎక్కువగా. సడన్ గా ఇంకో రోజు కెరీర్ గుర్తొచ్చింది. చాలా ఈజీగా ఐ వాంట్ ఫాలో మై ప్యాషన్ అని వెళ్ళిపోయాడు మా అమ్మను వదిలేసి నా కళ్ళ ముందు. అయినా పెళ్లి చేసుకోవడానికి కారణమైన అదే ప్రేమ వాళ్ళని విడిపోకుండా ఎందుకు ఆపలేదు? ఎందుకంటే కలిసి ఉండడానికి పెళ్లి చేసుకోకూడదు వైషు. కలిసి ఉండకపోతే చచ్చిపోతాం అనుకున్నప్పుడు చేసుకోవాలి. ఆ ఫీలింగ్ ఆ రోజు మా నాన్నకు లేదు, ఇప్పుడు నాకు లేదు. అంతెందుకు, రేపు నీకుంటుందని నమ్మకం ఉందా? గ్యారంటీ ఇవ్వగలవా? ఇవ్వలేవుగా. ఈ ఒక్క విషయం చాలు, రేపు నువ్వు నేను మా బాబులా బిహేవ్ చేయడానికి. అర్థమైందిగా? నువ్వు చెప్పింది అర్థం చేసుకోవాలని ఉంది సూర్య, కానీ నా ఎలా చెప్తే అర్థం అవుతుంది? నాకు బుద్ధి లేదు, ఇక్కడ దాకా వస్తే కానీ అర్థం కాలేదు. నీకు నాకు మధ్య ఉన్న దూరం ఎప్పటికీ అందుకోలేనంతని. ఇది వర్కౌట్ అవుదా? వర్కౌట్ అవుదా? లెట్స్ బ్రేకప్ వైషు. ఆగు సూర్య, నా మాట విను. కోపంలో నువ్వేం చెప్తున్నావు నీకన్నా అర్థమవుతుందా? ఎప్పుడో విడిపోదామని భయపడి ఇప్పుడే విడిపోవడం ఏంటి? స్టూపిడ్ గా లేదా నీకు? వై వోంట్ యు అండర్స్టాండ్? ఎలా? నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పేదాన్ని నేను కన్విన్స్ అవును. ఎక్కడితో వదిలే. మహా అయితే కొన్ని రోజులు, కొన్ని నెలలు, ఓ సంవత్సరం బాధపడతావు అంతేగా. తర్వాత అదే అలవాటు అయిపోద్ది. నువ్వు చెప్పింది కరెక్టే సూర్య. కలిసి ఉండకపోతే బతకలేమనుకుంటేనే పెళ్లి చేసుకోవాలి. అది తెలియాలంటే ముందు విడిపోవాలి కదా. నెక్స్ట్ మంత్ నేను యూరప్ వెళ్ళిపోతున్నాను టు డూ మై పీజీ. నీకు దూరంగా నేను, నాకు దూరంగా నువ్వు. నో ఫోన్ కాల్స్, నో మెసేజెస్. నువ్వు అనుకున్నట్టుగానే విల్ బి టెక్నికలీ సెపరేటెడ్. ఈ సంవత్సరంలో నీకు ఎప్పుడైనా అలాంటి ఫీలింగ్? అదే నేను లేకపోతే నువ్వు
బతకలేవని అనిపిస్తే నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు ఇక్కడే కలుద్దాం. జస్ట్ గివ్ ఇట్ ఎ థాట్. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. రాకపోతే అప్పటికి విడిపోయి సంవత్సరం అవుతుందిగా. అలవాటైపోతుంది విడివిడిగా బతకడం. నేను వైశాలికి ఎంత దగ్గర తెలియటానికి 800 కిలోమీటర్ల జర్నీతో పాటు సంవత్సరం నరకం చూడాల్సి వచ్చింది. నువ్వు చేసిన పనికి ఏ అమ్మాయి నీకోసం రాదు. అలాంటిది డాక్టర్ నీకోసం వస్తుందా? రాదు. అంత మాట అనకండి సార్. ఇప్పటిదాకా తను రాకపోతే నేను చచ్చిపోతానన్న ఆలోచన మాత్రమే ఉంది. ఇంకొకసారి తను రాదు అన్న మాట వినిపిస్తే మిమ్మల్ని చంపేయాలనే ఆలోచన చాలా బలంగా అనిపిస్తుంది. దయచేసి తప్పించద్దు సార్. मुझे मारेगा. तुम्हारी जोक सुनकर इनको भी हंसी आ रही है. You're fine. సార్, ఇందాకేమన్నారు? తను రాదన్నారుగా, మళ్ళీ చెప్పండి సార్ ప్లీజ్. రాదని చెప్తున్నాను కదా సార్. థ్యాంక్ యూ సార్. తను ఖచ్చితంగా వచ్చింది. థ్యాంక్ యూ సార్.